పాదారవింద శతకంలోని 96వ శ్లోకానికి ప్రవేశించాం. రణన్మంజీరాభ్యాం లలిత గమనాభ్యాం సుకృతినాం మనోవాస్తవ్యాభ్యాం మథిత తిమిరాభ్యాం నఖరుచ నిధేయాభ్యాం పత్యా నిజ శిరసి కామాక్షి సతతం నమస్తే పాదాభ్యాం నళిన మృదులాభ్యాం గిరిసుతే అని మంజీరాభ్యాం లలిత గమనాభ్యాం ఈ పదాలన్నీ చూస్తే ఒక ఉయ్యాలలాగా ఒక పదంతో అటు వెళ్ళి రెండో పదంతో ఇటు వస్తున్నట్టుగా ఒక ఉయ్యాలు ఊగుతున్నట్టుగా అటువంటి ఆ భావం వస్తుంది. మీరు చదువుతున్నప్పుడు మీరు ఇంకొకసారి అలా గమనించుకోండి. అది ప్రతిపదార్థానికి వస్తే గిరిసుతే, ఓ హిమగిరి సుత, కామాక్షీదేవి, రణన్ మంజీరాభ్యాం అంటే మోగుతున్న అందెలు గల అందెల మోత యొక్క అన్నమాట. లలిత గమనాభ్యాం అందమైన నడక గల. ఈ పాదముల యొక్క ఆ విశేషణాలు ఇవన్నీ, ఆ పాదాలకి ఏమేమి విశేషణాలు ఉన్నాయో అవన్నీ చెప్తున్నారు. సుకృతినా మనోవాస్తవ్యాభ్యాం పుణ్యాత్ముల మనస్సులలో నిలిచి ఉన్న. తర్వాత మథిత తిమిరాభ్యాం నఖరుచ కోళ్ల కాంతుల చేత అజ్ఞానాన్ని హరించేవి. నళిన మృదులాభ్యాం కమలాల వలె మృదులములైన. తర్వాత పత్యా శివుని చేత నిజ శిరసి తన తలపైన నిధేయాభ్యాం వహించిన. తే నీ యొక్క పాదాభ్యాం చరణములకు సతతం సదా నమః నమస్కారం. ఒక్క పదంలోనూ అద్భుతమైన భావాలని అలా వివరిస్తూ ఉన్నారు. రణన్ మంజీరాభ్యాం అంటే అమ్మవారి పాదాలకి మణిమంజీరాలు ఉన్నాయి. ఆ మణిమంజీరాలు ఆ అందెలు సవ్వడి చేస్తున్నాయి, చిన్నగా మోత చేస్తున్నాయి. ఆ మోతలతో మమతా పిశాచి అని ఇంతకు ముందర శ్లోకంలో కూడా మనం చదువుకున్నాం. అంటే ఆ మనలో ఉండే ఆ మమత, ఆ పిశాచి అంటే పట్టుకుంటే వదలదు, మోహంలోకి లాగేస్తుంది. అటువంటి ఆ మోతలు, అటువంటి ఆ శత్రువులే కదా మనకి. అటువంటి ఆ ఒక మోతాదుకు మించిన మోహం, అది పిశాచం. అట్లాంటి వదలగొట్టడానికి అటువంటి అందెల మోత ఉంటుందిట. తర్వాత లలిత గమనాభ్యాం మంచి నడక కలిగిన అని ఒక అర్థం చెప్పుకుంటే, తర్వాత మంచి నడక కలిగిన వారికి మాత్రమే లభించేవి, అది కూడా అర్థం చేసుకోవాలి. ఆ మంచి నడత రెండు కూడా చాలా ఒకదానికొకటి కలిసి ఉండే పదాలు. నడత ఒకళ్ళు నడుస్తూ ఉంటే ఆ నడకని బట్టి వాళ్ళ పర్సనాలిటీని మనం అసెస్ చేయొచ్చు. తర్వాత ఈ నడక కూడా వయస్సు వస్తున్న కొద్దీ నడకలో ఒక మార్పు వస్తుంది. ఎవరో ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ అంటున్నారు, వాళ్ళ నడకని బట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో నేను చెప్పగలనని. అంటే వాళ్ళ ఆ నడకలో ఫిజికల్ గా వాళ్ళ నడకని బట్టి ఒక రకమైన, కొంతమందిలో చూడండి హుందాతనం ఉంటుంది, కొంతమంది పరుగులు పెడుతున్నట్టు నడిచేస్తూ ఉంటారు. అటువంటి ఆ నడక కూడా వయసుని బట్టి మారుతూ ఉంటుంది. చిన్న వయసులో నడక
కొంచెం హడావిడిగా, అమ్మో వెళ్ళకపోతే అక్కడ ఏదో మునిగిపోతుందన్నంత స్పీడ్గా నడక ఉంటుంది. వెళ్ళకపోతే అక్కడ మొత్తం అంతా నేనే చేయాలి, నేను వెళ్ళకపోతే అక్కడ అంతా కొంప మునిగిపోతుంది అన్నట్టుగా ఒక నడక, అటువంటి స్పీడ్ ఉంటుంది. వయసుని బట్టి 35 టు కొంచెం 50 దాకా ఉండే నడకలో ఒకలాంటి ఒక మెచ్యూరిటీ లెవెల్ ఉంటుంది, ఒక హుందాతనం ఉంటుంది. దాని తర్వాత చాలా నిదానంగా ఉంటుంది, ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. ఇక దాని తర్వాత ఇక మరీ అసలు తక్కువ అవుతుంది అనుకోండి. అలా నడకలో ఒక మంచి ఆ నడత కూడా తెలుస్తూ ఉంటుంది మనకి. నడకని బట్టి నడతను కూడా మనం అసెస్ చేయొచ్చు, పర్సనాలిటీని అసెస్ చేయొచ్చు అనమాట. అటువంటి ఆ నడత కలిగిన వారికి మాత్రమే లభ్యమయ్యేవి ఆ పాదాలు. అటువంటి మంచి నడత ఉండాలి. మనోవాస్తవ్యాభ్యాం, మనసులలో నివసించేవి. ఎవరి మనస్సులలో? సుకృతినాం మనోవాస్తవ్యాభ్యాం. సుకృతంలో అంటే ఏమిటి? చాలా పుణ్య బలం వలన. సుకృతంలో అంటే పుణ్యములు, మనం చేసే మంచి పనులు. మంచి పనులు చేసేయంగానే అమ్మవారి పాదదర్శనం అయిపోతుందా? అవదు. మంచి పనుల వలన ఎప్పుడైతే మన నడవడితో మార్పు వచ్చి, మన ఆలోచనల్లో మార్పు వచ్చి మంచి పనుల వైపు మన మనసు మళ్ళుతుందో, అప్పుడు నెమ్మదిగా భక్తి మార్గంలోకి, అంటే కొంత పుణ్యబలం పెరిగిన తర్వాత భక్తి మార్గంలోకి మనసు మళ్ళుతుంది. ఆ మనసు మళ్ళినప్పుడు అప్పుడు దైవ చింతన అప్పుడు జరుగుతుంది. తేలిగ్గా అవ్వవు ఇవన్నీ. ఎప్పటి నుంచో ఇప్పుడు మనం ఏదో నేర్చుకుంటున్నాము, చదువుతున్నాము, ఇదా మూక పంచశతి చదివేస్తున్నాం అంటే ఒక్క రోజులో చదవంగానే వంట పడుతుందా? ఇది మీకే అర్థమైంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక్కొక్క శ్లోకం వింటున్న కొద్దీ దాని లోపల లోపల ఎంత భావాలు ఉన్నాయో. అటువంటి ఆ చింతనలో అనుక్షణం ఆ పాదాలు మనసులో నిలబడి ఉండాలి అంటే ఎంత చింతన చేస్తే అవుతూ ఉంటుంది? ఎప్పటికప్పుడు వీగిపోతూనే ఉంటుంది కదా, కదిలిపోతూ ఉంటుంది. ఒక అలజడి, ఒక చిత్తాన్ని ఒక్క వృత్తిలో ఒక చోట నిలప పెడితే ఇంకొకటి ఏదో వచ్చి దీన్ని తోసేస్తుంది. అలా అంతా ఒక నీటిలో అలలు వచ్చి ఎలా కదిలిపోతూ ఉంటుందో అలాగే మనసు కూడా ఒక నిలకడ నిశ్చలత లేకుండా కదిలిపోతూ ఉంటుంది. అటువంటి ఆ మనసుని నిలకడ చేసి ఆ నిలకడతో ఆ పాదాల ధ్యానం చేస్తున్న వాళ్ళకి మాత్రమే సుకృతినాం మనోవాస్తవ్యాభ్యాం, అటువంటి వారి మనసులలో సదా నివసించేవి. అంటే అట్లా కొన్ని జన్మల పుణ్యం చేత మాత్రమే ఆ పాద ధ్యానం చేసే ఒక భాగ్యం కలుగుతుంది. అదనమాట. తర్వాత మథిత తిమిరాభ్యాం, చీకట్లని పారద్రోలేవి. వేటితో? నఖరుచ, ఓళ కాంతుల చేత ఆ మనసులో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని చీల్చి పారేసేవి. అంటే ఒక సూర్యుడు వస్తే పొద్దునే ఎలాగైతే వెలుగు వచ్చేస్తుందో అలాగా కోటి సూర్యుల కాంతి ఆ పాదాలకి. అటువంటి పాదాలు మనసులో నిలుపుకోగానే ఎక్కడెక్కడ ఏ మూల ఉన్న చీకటైనా తొలగిపోవాల్సిందే. అటువంటి అద్భుతమైన ఆ కాంతులు వెదజల్లే, ఆ గోళ్ల చేత కాంతులు వెదజల్లే ఆ పాదాలు పత్యా నిజ శిరసి నిధేయాభ్యాం, ఆ అమ్మవారి యొక్క భర్త అయిన శివుడు కూడా ఆ పాదాల యందు ధ్యానం నిలపగలిగిన అటువంటి సంపత్తి కలిగినవి ఆ పాదాలు. ఆ పాదాల శివుడు కూడా తన మనసులో ఆ పాద ధ్యానం చేస్తూ ఉంటారట. అంటే ఇక్కడ శివుడు అంటే ఇంకొక భావంగా సాధకుడు. ఒక సాధకుడు తన మనస్సులో శక్తి యొక్క ఉపాసన చేస్తూ ఆ
ఆ జ్ఞానాన్ని పొంది అమ్మవారి పాద దర్శనాన్ని ఎప్పుడూ చేస్తూ ఉండేది. తర్వాత ఇది ఒక కావ్యం అని మనం చెప్పుకున్నాం. మూక పంచకి ఒక కావ్యానికి సరిపడా అటువంటి అన్ని రసాలు ఉన్నది. కాబట్టి ఇందులో శృంగార రసం అంటే ఆ నవరసాలలో అమ్మవారికి చెప్పే నవరసాలలో అందులో ఒకటి స్వాధీన పతిక అంటే భర్తను స్వాధీనపరుచుకున్నది. అదొక భావం. కావ్యానికి సరిపడిన ఒక అలంకారంగా వాడారనమాట అది. అటువంటి పత్యా నిజ శిరసి నిధేయాభ్యాం. తర్వాత నళిన మృదులాభ్యాం. నళినము అంటే తామర పువ్వు. అటువంటి తామర పువ్వుకి ఎటువంటి మృదుత్వం ఉంటుందో అటువంటి ఆ మృదుత్వాన్ని కలిగినవి ఆ పాదాలు. కింద పెడితే పాదాలు కందిపోతాయి అన్నమాట. అటువంటి మృదుత్వం. చూడండి, తామర పువ్వు మీరు కాసేపు విప్పి అలా పెడితే చుట్టూ ఉన్న వేడికి వడిలిపోతుంది. అటువంటి మృదుత్వం ఉంటుంది. అంటే అంత నాజూకుగా ఉంటుంది ఆ పువ్వు. అటువంటి నాజూకు పాదములు అన్నమాట. ఆ అటువంటి అంత మృదులమైన పాదాలు కాబట్టిట శివుడు ఆయన తల మీద ఉంచుకున్నట్టు ఆవిడ పాదాలని. నేల మీద పెడితే కందిపోతాయి కాబట్టి ఆవిడ పాదాలని తన శిరస్సు మీద ఉంచుకున్నట్టు. అంటే తన శిరస్సులో మనసులో తలలో ధ్యానం అన్నమాట. అటువంటి ఈ పదాలు లలిత గమనాభ్యాం సుకృతినా మనోవాస్తవ్యాభ్యాం ఇలా ఒక ఉయ్యాల ఊపుతూ ఉంటే అటొక పదం ఇటొక పదం వస్తున్నట్టుగా అలా ఉంది చూడండి. దాన్ని శయ్యాభాగ్యం అంటారు. అంటే ఒక ఉయ్యాల ఊగుతున్నట్లు లాంటి ఒక కవిత్వం అన్నమాట. అటువంటి ఆ పాదములు, ఆ పాదములకు సతతం నమః. ఎప్పుడూ నమస్కరిస్తూనే ఉన్నాను. ఎప్పుడూ నమస్కరించే సదా నమస్కారములు. అంటే ఈ అమ్మవారి పాదాలు అందమైన నడకతో అందెల సవ్వడి కలిగినవి. అంటే ఒక భావం చేసుకోండి. ఆవిడ పాదాలకున్న మంజీరాలు, మణులతో మణిమయ మంజీరాలు. అటువంటి మణిమయ మందిరాలకి చిన్న చిన్న చిరు మువ్వల సవ్వడి. ఆ సవ్వడితో ఆవిడ నడక లలిత మనోహరం. అందమైన ఆవిడ నడక. అటువంటి అందమైన ఆ నడకలతో ఆ నడకలు భక్తుల మనసులో సదా నిలిచి ఉండేవి. తర్వాత గోళ్ళ కాంతుల చేత అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టేవి. కమలాల్లాంటి మృదులమైనవి. అటువంటి ఆ పాదాలు సదాశివుడు సదా తన మనస్సునందు ధరించి ఉండి నమస్కరించు ధ్యానం చేస్తూ ఉండేవి. అటువంటి చరణాల ఆ ఆ శక్తి నాలో ఉండే ఈ మమత పిశాచత్వాన్ని కూడా పోగొట్టి నా మనసును సదా ఆ పాదముల యందు నిలుపుగాక అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇంకొకసారి మళ్ళా చదువుతాను ఈ శ్లోకం. రణన్మంజీరాభ్యాం లలిత గమనాభ్యాం సుకృతినాం మనోవాస్తవ్యాభ్యాం మథిత తిమిరాభ్యాం నఖరుచ నిధేయాభ్యాం పత్యా నిజ శిరసి కామాక్షి సతతం నమస్తే పాదాభ్యాం నళిన మృదులాభ్యాం గిరిసుతే. గిరిసుతే అని అంత ఎత్తున ఉన్న ఆ హిమగిరి సుత కానీ నాకు నీ పాదాలు మాత్రం నా మనసులోనే ఉన్నాయి. నేను తలుచుకోగానే నా చెంత ఉన్నాయి. నువ్వు ఎక్కడో ఉన్నావు అని అనుకున్నా నువ్వు మాత్రం నాతోనే ఉన్నావు అనే ఒక దగ్గరతనాన్ని ఆయన ఈ పద్యంలో చూపించారు.